మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 960 మందికి ఒకేసారి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే మీరు రోడ్లలో ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారో చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మీకు ప్రభుత్వం నుంచినే నేరుగా మీకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా మీరు మీ వ్యాపారాలు బాగా పెంచుకొని తిరిగి ఆ డబ్బును సక్రమంగా సరైన సమయంలో గడితే మళ్ళా రెండవ దఫా ఇచ్చి దాన్ని సక్రమంగా గడితే మళ్ళీ మూడవ దఫా మీకు ఇచ్చి పూర్తిగా కూడా మీ యొక్క కుటుంబాలను మీ యొక్క వ్యాపారాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. రెండో విడత ఎంత ఇస్తారు, మూడో విడత ఎంత ఇస్తారని నేను ఇక్కడ చూస్తే గతంలో 2375 మందికి మొదటి విడత ఇచ్చారు. మళ్ళీ రెండో విడత వచ్చేటప్పటికి 1240 మందే వచ్చినారు. అంటే దాంట్లో మిగిలిన వాళ్ళు కొంతవరకు కట్టేది ఆలస్యమైందా లేదా కట్టకుండా వదిలేశారా అనేది నాకైతే తెలియదు, చెప్పాలి. ఎందుకంటే మూడో విడతకు వచ్చేటప్పటికి, ఎందుకంటే మూడో విడత 50,000 వస్తుంది. మూడో విడతకు వచ్చేటప్పటికి దాదాపు 379 మందే ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు. అంటే మొదటి విడత తీసుకున్న వాళ్ళు సక్రమంగా కడితే రెండవ విడత మీకు ఉపయోగం ఉంటుంది. రెండవ విడత తీసుకొని సక్రమంగా కడితే మూడో విడత 50,000 రూపాయలు మీకు ఎవరో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా బ్యాంకుల నుంచినే తక్కువ వడ్డీకి, అంటే 7% వడ్డీ, 65 పైసలు వడ్డీకి. మరి ఎవరికైనా మనం ప్రైవేట్గా ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతే వడ్డీకి చక్కెర వడ్డీ వేసి ఇబ్బందులు పడుతూ ఉంటాం. అట్లా కాకుండా మీకు ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు బ్యాంకర్స్ అందరూ కూడా వచ్చారు. బ్యాంకర్స్ కూడా వాళ్ళే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. నేను మర్చిపోయినా చెప్పేది, దాని మూల కారకులే బ్యాంకర్స్. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మనం తీసుకునింది సక్రమంగా తిరిగి కడితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. చాలని పేదరికాన్ని పారదోలాలని, చిరు వ్యాపారస్తులకు ఎంతో హితోధికంగా సాయం చేయాలని మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీని ద్వారా దాదాపు ఇప్పుడు 2,25,00,000 ఇప్పుడు మళ్ళా కూడా మనం ఇప్పుడు అందరికీ కూడా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్హెచ్జీల ద్వారా విభిన్న ప్రతిభావంతులు, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు, విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా దాదాపు 65,00,000 రూపాయలు మెగా చెక్ కూడా ఇప్పుడే మనము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా మీరు వాడుకొని ఉపయోగించుకొని కుటుంబాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దూరపు ఆలోచనతో మహిళలను అన్ని రకాలుగా కూడా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థిక పరంగా ముందుకు వస్తే సామాజిక పరంగా కూడా ముందుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని సక్రమంగా ఉపయోగించుకొని ఇంకా బాగా మీరు కుటుంబాలలో పెరగాల, బాగా ఆర్థికంగా లాభపడాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.